ట్రంప్ రష్యాకి డెడ్ లైన్ అని చెప్పి 50 days మిడ్ జులైలో పెట్టాడు. వితౌట్ ఎనీ పీస్ డీల్ డెడ్ లైన్ ఎండుకు కూడా వస్తుంది. ఈ డెడ్ లైన్ అనేది కేవలం రష్యా కాదు పెట్టింది, పక్క నేషన్స్ కి శాంక్షన్స్ విధించాడు తప్పితే రష్యాతో ఏ డీలు అవ్వలేదు. మళ్ళా ఫ్యూచర్ లో ట్రంప్ అండ్ పుతిన్ కలవనున్నారు యుఏఈలో అని చెప్పి ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయి ఆఫ్టర్ అలాస్కా మీటింగ్. సో ఫైనల్ గా ఎండుకు వచ్చేస్తుంది. అండ్ కేవలం వీడు చేసిందల్లా భారతదేశం మీద అండ్ అదర్ నేషన్స్ ఏవైతే రష్యన్ ఆయిల్ తీసుకుంటుందో వాళ్ళ మీద ఎక్స్ట్రా టారిఫ్ వేశాడు. ఒక రకంగా వీడి కంట్రీకి ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నాడు. ఎటువంటి మ్యానుఫాక్చరింగ్ ఇట్లాంటివి ఆ కంట్రీలో పెట్టకుండా ఊరికే డబ్బులు వస్తున్నాయి. ఈ టారిఫ్స్ రూపం అనేది కంట్రీ మీద వార్ అన్నట్టే గానీ వీడికి అక్కడ ఎకనామిక్ క్రైసిస్ ఉంది, ఆ ప్రజల నుంచే వీడికి డబ్బులు వస్తున్నాయి బేసికల్లీ. అంటే వేరే దేశాలని బూచిగా చూపించి ఇదిగో ఇది భారతదేశంలోనే తయారవుతుంది, ఇది భారతదేశం నుంచి వస్తున్న ప్రొడక్ట్, ఇది ఎక్కువ పెట్టి కొనాలి. కష్టపడేది అక్కడ ప్రజలు, కష్టపడేది ఇంకో కంట్రీస్, వాళ్ళు రేట్లు పెంచుతారు, ఫైనల్ గా కొనాల్సింది ఆడ ప్రజలే. కానీ వీడి గవర్నమెంట్ కి మాత్రం డబ్బులు వస్తాయి, డబ్బులు జనరేట్ చేయగలుగుతున్నాడు.